ఈరోజు ఈసీకే పార్టీ మహిళా అధ్యక్షురాలు యశోద గారి నాయకత్వంలో మరి గ్యాస్ నిల్వల్ని వెంటనే అరికట్టాలని మరి నిరసన తెలియజేస్తూ ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు భారతదేశంలో ప్రధానమంత్రి మోడీ గారు 6 నెలల దాకా గ్యాస్ ఆయిల్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎవరైతే అగ్రవర్ణాలు ఈ డీలర్స్ అందరూ కూడా కుమ్మక్కయ్యి పేదవాళ్ళకి గ్యాస్ అందకుండా నిల్వలు మరి ఈరోజు ఎవరైతే డెలివరీ బాయ్లతో కుమ్మక్కయ్యి వాళ్ళందరూ కూడా మార్కెట్ లో అమ్ముతున్నారు. ఒక్కో సిలిండర్ 2500 3000 దాకా మరి 800 900 వచ్చే సిలిండర్ ఈ రోజు 2500 దాకా కూడా అమ్మటం అంటే చాలా దుర్మార్గం. పేదవాళ్ళు ఈ రకంగా మరి నిల్వలు పుష్కలంగా ఉన్నా కూడా ఈ రకంగా మరి దుర్మార్గంగా సిండికేట్ అయ్యి అమ్మటం అనేది చాలా దుర్మార్గం. అందుకని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిద్ర వదిలి వెంటనే మరి ఆ మార్కెట్ ని సులభతరం చేసి పేదవాళ్ళకి గ్యాస్ అందించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా పేదవాళ్ళు చాలా మంది గ్రామాల్లో మరి పట్టణాల్లో ఈదుల్లో చిన్న చిన్న హోటల్స్ పెట్టుకొని నడుపుకునే వాళ్ళందరూ ఈ రోజు మోకేసుకునే పరిస్థితి. అంతేకాకుండా హాస్టల్స్ లో మరి పేద విద్యార్థులకి మెస్ లో మరి వాళ్ళకు కూడా సరైన భోజనం పట్టకుండా అవసరం ఏర్పడుతుంది. కనుక ఈ రోజు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తే మరి కరెంట్ స్టవ్ల మీద ఇవాళ వండుకునే అవకాశం ఉంది. కనుక ఆ రకంగా ఏర్పాటు చేయాలని దీన్ని వెంటనే మరి పరిష్కారం చేయబోతే మరింత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన ఇంకాదిగా ఉధృతం చేసి రేపు కలెక్టర్ ఆఫీసులు కూడా ముట్టడించే విధంగా ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను.